యాక్చువల్‌గా ఈ ఒక ఇష్యూ జరుగుతుంది. అమ్మాయికి చాలా అంటే పొలిటికల్‌గా ఇప్పుడు వీళ్ళు పొలిటికల్‌గా ఉన్నవాళ్ళు. మైనర్ వాళ్ళకి ఏముంటది? నువ్వు కేస్ పెడితే అంటే భయభ్రాంతులకు గురి చేసినటువంటి రిపోర్ట్స్ కూడా ఈరోజు తెలుస్తా ఉన్నాయి. ఈరోజు నువ్వు కేస్ పెడతావా? మాకున్నటువంటి ఇన్‌ఫ్లుయెన్స్ మీకు తెలియదు. అంటే ఇలాంటి భయభ్రాంతులకి కూడా అమ్మాయికి జరిగినటువంటి ఎప్పుడో డిసెంబర్‌లో జరిగినటువంటి ఇష్యూస్‌ని ఈరోజు వెలుగులోకి తీసుకురావడం అంటే ఈరోజు అమ్మాయి ప్రాణానికి వరకు వస్తే గానీ ఈరోజు పోలీస్ స్టేషన్‌కి ఎక్కే పరిస్థితి ఉండదు. అంటే ఈరోజు అమ్మాయిని ఏదో ఒక విధంగా హింసించి మత్తు పదార్థాలు ఇచ్చి అంటే తన కన్సెంట్ లేకుండా తనకి మద్యం తాగించి ఈరోజు ఆ అమ్మాయి పైన ఈ యొక్క అత్యాచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే అమ్మాయికి బాధితురాలకైతే న్యాయం జరగాలి. వాళ్ళకు ఉన్నటువంటి వెల్ఫేర్ కంప్లీట్లీ చూసుకోవాలి. ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుంది? ప్రభుత్వం కూడా ముందుండి సిట్ విచారణ అయితే చేపినారు. సిట్ విచారణ ఇంతవరకు కూడా ఆ రిపోర్ట్స్ అనేది కరెక్ట్గా లేదు. ఏదేమైనా సరే ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇమీడియట్ రిమాండ్ తీసుకోవాలి. ఈరోజు దొరకట్లేడు అప్స్కాన్ అంటారు. ఈరోజు ఎఫ్ఐఆర్ జరిగిందంటే సామాన్యునికి అయితే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. ఈరోజు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అప్స్కాన్ అని చెప్పేసి ఈరోజు మాయ మాటలు చెప్తే ఈరోజు ప్రజలని మభ్యపెట్టే సిచ్యువేషన్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఎలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉంటున్నది? స్త్రీలకు ఏడ గౌరవం ఉంటుంది? ఈరోజు స్త్రీ వచ్చేసి నాకు ఆత్మరక్షణ లేదు, నాకు ఈ విధంగా జరిగిందంటే ఈరోజు స్పందించని ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఏదైతే ఈ యొక్క బీజేపీలో ఉన్నటువంటి మహిళా మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? వీటిపైన వెంటనే వాళ్ళు కూడా స్పందించాలి. వాళ్ళు నిజాలు ఏంటో తెలియజేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ అఘాయితానికి పాల్పడ్డటువంటి ఒక నిందితుని వెంటనే శిక్షించాలని చెప్పేసి కూడా హైకోర్టు అడ్వకేట్గా మేము డిమాండ్ చేస్తాం.